Happy Father's Day. Sir, wish you happy Father's Day, sir. Thank you, sir. Today I am very very happy. చాలా ఆనందంగా ఉన్నాను. ఫస్ట్ అసలు ఫాదర్స్ డే అంటే నేను సెలబ్రేట్ అనే ఐడియా ఉండేది. ఎందుకంటే వీ నెవర్ హ్యాడ్ దట్ ఫాదర్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ మనం కూడా అలానే అడాప్ట్ అయిపోయాము. బట్ టుడే మేము రికగ్నైజ్ ఫాదర్స్ డే. సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ 9:30 అలా రావడం జరిగింది. ఎఫర్ట్స్ నేను గమనిస్తున్నాను. ఎవ్రీవన్ హాస్ ఇన్వాల్వ్డ్ థరోలీ ఇన్ దేర్ వర్క్. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఏ వర్క్ అయినా సరే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మీరు అందరూ కూడా స్టాఫ్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్ సార్. అది యాక్టివ్నెస్ బాగా ఉంటారు ఖచ్చితంగా. మీ అందరికీ అప్రిషియేషన్స్. ఇలాంటి స్టాఫ్ చాలా యాక్టివ్ స్టాఫ్, ఎస్పెషల్లీ సార్ సిగ్నల్ కూడా చూస్తున్నాను. వెరీ వెరీ యాక్టివ్. లాస్ట్ టైం యానివర్సరీ ఫంక్షన్ కూడా జరిగింది. We didn't get the opportunity to convey our feelings to you because that was very too late that night. Yes. But today I got an opportunity to speak to you, staff members. That day the program went very well, very lot of themes conducted on that day, and during that food session also they have taken lot of efforts. That I have witnessed everything. Everyone is doing that. Really appreciate all your thank everyone that for that. But this is the first time I teach myself. And ఇక్కడ గేమ్స్ చాలా కండక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 4 days నుంచి జర్నీస్లోనే ఉన్నాను. ఐఎమ్ అన్ఈజీ టు కమ్ హియర్ యాక్చువల్లీ. మార్నింగ్ లాగానే కార్తికేయ లేచి నాన్న స్కూల్లో ఇలా గేమ్స్ పెడుతున్నారు అది అన్నాను. తర్వాత మై మిస్సెస్ సింధు ఆల్సో ఇస్ టీచర్ హియర్. నేను అసలు రాకూడదని అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ తన యాంగ్జైటీ చూసి వచ్చి ప్లే చేయడమన్నా ఐఎమ్ వెరీ అన్ఈజీ ఫర్ ప్లేయింగ్ గేమ్స్ టుడే. అంత బాడీకి అంత ఎఫెక్ట్ అయ్యే గేమ్స్ ఏం కాదు కానీ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ హియర్ టుడే యాక్చువల్లీ. సో కార్తికేయ హ్యాపీనెస్ అండ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ కోసం వచ్చాను. బట్ ద ట్రెడిషనలీ వాట్ దే డూ హియర్ కాలినాడడం లాంటి ఇలాంటివన్నీ ఫస్ట్ టైం ఐ సీ. అంతకుముందు ప్రీవియస్ స్కూల్స్లో కూడా వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు ఓన్లీ ఫర్ చిల్డ్రన్. బట్ టుడే ఎల్కేజీ స్టూడెంట్స్ కంటే అలా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ సమ్ ఆఫ్ మెచ్యూర్ చిల్డ్రన్స్ ఈజ్ హియర్. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు ఈరోజు. బట్ వెరీ థ్యాంక్స్ సార్. సో ఎందుకంటే ట్రెడిషన్ మెయిన్ ఈ గేమ్స్ అవ్వలేదని వాళ్ళకి ట్రెడిషన్ చేయాలి. ఇప్పుడున్న చైల్డ్స్కి ఖచ్చితంగా చిల్డ్రన్స్కి ఈ ట్రెడిషన్స్ అన్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఉంది. మార్నింగ్ కాల్ వచ్చింది, స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఈరోజు ఫాదర్ సెలబ్రేట్ చేసుకుంటాను అనేది నాకు ఇంట్రెస్ట్ ఏం చెప్పాను. ఇలా స్కూల్ నుంచి కాల్ వచ్చింది, సెలబ్రేట్ చేసుకుంటా అంటే వెళ్దామని చెప్పింది. నేను ఏం వెళ్దాం అని చెప్పాను. అది కానీ ఏం వెళ్దాం అని ఇంట్రెస్ట్ ఉంది. కానీ నాకు బలంగా కనిపించింది. ఇక్కడ వచ్చాక దానికంటే హ్యాపీ నాకే కనిపించింది. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. చేసుకోవడం, మన ట్రెడిషన్ ఫాలో అవ్వడం, యాక్టివిటీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సార్. మా పాప 3 years అయిందండి సార్. 2 years ఫస్ట్ టైం రిక్వెస్ట్ అక్కడికి రావాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా ఇప్పటికి లోపలికి నాకు తెలిసి లోపలికి రావాల్సిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్గా ఎప్పుడో మన డాక్టర్ కానీ కానీ ఎప్పుడైతే మనకు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా రిలేటెడ్ కానీ దానికి ఏదైనా ప్రాబ్లమేటిక్ ఉంటే అప్పుడు మన లోపలికి రావాల్సి ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ అలాగే ఇక్కడ మా మిసెస్ హ్యాపీ ఫాదర్స్ డే. ఎంతమంది ఫాదర్స్ అందరూ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. మాకు చాలా హ్యాపీ ఉంది. మా సార్ ఉండమంటే వస్తే ఉండలేదు కాబట్టి మా సపోర్ట్ చేశారు. కామన్ స్కూల్లో అయ్యారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్గా రెయిన్బో స్కూల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మేనేజ్మెంట్ సపోర్ట్తో ప్రతి టీచర్లోని కూడా ఒక పాజిటివిటీ ఉంది. అంటే చూడగానే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ రెస్పెక్ట్ కానీ పిల్లలలో ఉండే వాళ్ళ చొరవ కానీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఫాదర్ అనే తండ్రికి ఒక డ్రీమ్
డ్రీమ్ ఉంటుంది, మా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ స్కూల్లో మేము కూడా రెయిన్బో స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీతో పాటు యాక్టివిటీస్ కానీ మా అబ్బాయి కూడా ప్రేయర్లో టేబుల్ చెప్పడం కానీ మన ఇంకోసారి కూడా చాలా కేర్, ప్రతి స్కూల్కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు పేరెంట్ వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు చాలా కేరింగ్ బాగా ఉంది. కాబట్టి టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా ఎనర్జీతోనే వర్క్ చేస్తున్నారు. ప్రతి టీచర్ అనేవాడు క్యాండిల్ లాగా తను వెలుగుతూ నిరంతర విద్యార్థి లాగా తను వెలుగుతూ విద్యార్థులందరికీ వెలుగునియాలి. కాబట్టి అలానే రెయిన్బో స్కూల్లో జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి విద్యార్థి రెయిన్బో స్కూల్ నుంచి ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సోషల్ అంటే సామాజికంగా వాళ్ళు ఎక్కడ వెళ్ళినా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్తో పర్ఫెక్ట్గా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా ఫ్యూచర్లో నువ్వు ఎక్కడ ఫాస్ట్ అడిగితే ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ చేసినావు అంటే రెయిన్బో అంటే ఫాదర్స్ యాక్చువల్లీ నాకు ఫాదర్ గుర్తుంది. అంటే మన సాంప్రదాయ కుదరదు యాక్చువల్గా ఒక రోజు రెస్పెక్ట్ చేయడం కుదరదు. కానీ ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి అవసరం అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుందా చదువుతున్నారు, డబ్బుందా సంపాదిస్తున్నారు, కానీ లేదంటే సంస్కారం అది పట్టుకున్నట్టు వస్తారు. ఈ సంస్కారం పిల్లలు మనం విన్నర్ చేయాలి. చిన్నప్పటి నుంచి అయినా సరే వాళ్ళకు భక్తి అయినా సరే, దైవభక్తి అయినా సరే, దేశభక్తి అయినా సరే. దైవభక్తి దేశభక్తి కొంచెం పక్కన పెట్టి మనం వింటారు సరే పిల్లలు మా చదవాలి సంపాదించాలని ఫోకస్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు మోస్ట్లీ అందరు కాదు చాలా మంది ఇంకో పర్సెంటేజ్ 90% అట్లనే ఉంటారేమో అనుకుంటున్నా. ఒకరికి బాగా అయితే అది చదువు కానీ అట్లా ఉండదని నా ఉద్దేశం. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఉన్నామా చదివినాము